హాయ్ అండి, ఈరోజు రెసిపీ చికెన్ రోల్ చేయబోతున్నాను. దీనికోసం చికెన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపి 2 గంటలు నాననివ్వాలి. 2 గంటల తర్వాత చికెన్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పొడిగా ఉందని కొంచెం మజ్జిగ వేసి కలిపాను. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ పీసుల్ని ఇలా బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం బాగా మెత్తగా అవ్వడానికి కొంచెం నీళ్ళు అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. ఇప్పుడు వేసి బాగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ రోల్ కోసం మనకి ఎన్ని చపాతీలు కావాలో అన్ని చపాతీని కాల్చి ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. చపాతీల పైన టమాటో సాస్ అప్లై చేసి దానిపైన చికెన్ పీసెస్ని లైన్గా వేసుకొని దానిపైన సన్నగా తరిగిన క్యాప్సికమ్ని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసి దానిపైన కొత్తిమీర చల్లి పైన నిమ్మకాయ పిండి రోల్లో చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. మనం ఇంట్లో చాలా తక్కువ ఖర్చుతో చేసేయచ్చు. అదే బయటకుంటే చాలా కాస్ట్ ఉంటుంది.